ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే ధనుజ నిరోషిణి ధితిసుత రోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే. 1/10/2025 బుధవారం రోజున అద్భుతమైనటువంటి రక్తబీజుణ్ణి సంహరించి మహిషాసురమర్ధుణ్ణి సంహరించేందుకు అమ్మ ఉద్యుక్తమైనటువంటి శుభగడియలు. 24 భుజాలతో ఉన్నటువంటి అమ్మవారినే మనం పూజించేటువంటి మహత్తరమైన రోజు. ఈరోజు ఒక్కొక్క రాక్షసుణ్ణి 1,00,000 మందిని ఒక వేటితో నరికేస్తుంది అమ్మవారు. 1,00,000 మంది రాక్షసుని ఒక్క వేటితో నరికేస్తుంది. ఉగ్రరూపం, మహోగ్రరూపం అమ్మవారి. వాళ్ళ ఎటువంటి రూపం అంటే కపాలాల మీద కపాలాలు కూర్చుంటుంది అమ్మవారు. కపాలాల గుట్టలు పెరిగిపోతాయి. కపాలాలు అందరు రాక్షసుల యొక్క కపాలాలు గుట్టలుగా పెరిగిపోతాయి. ఇక్కడ రక్తబీజుని సంహరించేసి రక్తాన్ని తాగేస్తుంది. రక్తబీజుని సాయంత్రం అమ్మవారి కల్లా రక్తబీజుని సంహరించేసి అమ్మ రక్తాన్ని తాగేస్తుంది. ఇక్కడ మహిషాసురుని సంహరించడానికి వెళ్తూ ఉంటుంది. ఆయన చుట్టూన్నటువంటి రాక్షసులని 24 లక్షల కోట్ల మంది రాక్షసులని సంహరించేందుకు వెళ్తుంది అమ్మవారు ఒక్కతిగా, ఒంటరిగా. అది శ్రీమూర్తి తత్వం. అవసరం వస్తే ఆయుధం చేతబట్టి ఎటువంటి వాడినైనా సరే పీచమణిచేటువంటి శక్తి ఉన్నదే ఆ శ్రీశక్తి. నిన్న దుర్గాశక్తిగా, ఈరోజు శ్రీశక్తిగా విరాజమానం ఈ రోజు. కాబట్టి స్త్రీని మనం గౌరవంగా చూడాల్సిందే. స్త్రీ తలుచుకుంటే మనల్ని పాతాళం తొక్కేస్తుంది, తను తలుచుకుంటే శిరస్సును పెట్టి పూజిస్తుంది. ఏది కావాలో మన మీద ఆధారపడింది. కాబట్టి స్త్రీ ఎక్కడైతే కొలువబడుతుందో అక్కడ లక్ష్మీప్రదంగా ఉంటుంది. స్త్రీ ఎక్కడైతే కొలవబడుతుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఎక్కడైతే స్త్రీని అవమానించబడుతుందో, ఎక్కడ స్త్రీ హింసించబడుతుందో అక్కడక్కడ నాశనం కలుగుతుంది. ఆ ఇల్లు కానీ ఆ రాజ్యం కానీ బతికి బట్ట కట్టదు. అది ఏ మతమైనా సరే. అందుకే సనాతన ధర్మం ఇప్పటికీ కొంతవరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉందంటే, లోక కళ్యాణం జరుగుతుందంటే కేవలం సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి యొక్క గొప్పతనమే చెప్తాను. అటువంటి శక్తి సంబంధించినటువంటి మహిషాసురమర్దిగా అమ్మవారు ఈరోజు మనకి అలంకారంలో కనబడుతూ ఉంటుంది. అమ్మవారి త్రిశూలధారి అయి ఒక దగ్గర మనకి శివుణ్ణి చంపినట్టుగా కనబడుతోంది. శివుణ్ణి చంపదండి, శివుడి అవతారం రాక్షసుడు వస్తాడు. తన యొక్క ఉగ్రము తట్టుకోలేక శివుని రూపంలో తను డైవర్ట్ చేయడానికి ఆ కంఠాన్ని తుడిమేసి కాళ్ళ కింద తొక్కి పెడుతుంది. ఆ కపాల మాలలు ధరించి అమ్మవారు రక్తాన్ని తాగుతూ ఉంటుంది. మహోగ్ర రూపం అమ్మవారిదిగా. అసలు సామాన్య రూపం కాదు. మహాకాళి అవతారంలో నుంచి ఇక మహిషాసురమర్ధినిగా వచ్చేస్తుంది. అందుకే మనకి ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందిరుతే అన్నటువంటి ఆ శ్లోక చదువుతున్నప్పుడు మనలో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. బ్రహ్మాండ లలితాపారాయణలో ఒకలాంటిది, దుర్గాష్టంలో ఒకలాంటిది, మేధాసూక్తంలో ఒకలాంటిది, అలాగే ఐగిరిని చదువుతున్న ఒకలాగా, అమ్మవారి పాటలు పాడుతున్న ఒకలాగా, అనేకమైనటువంటి ఒక ఒళ్ళు జలధరించేది, ఒళ్ళు పులకరించేటటువంటి ఒక నామాలు అమ్మవారు ఉంటాయి. అందుకని ప్రతినిత్యం అమ్మవారి నామం చదువుతుంటే అదృష్టమే మనకి. అలాంటి మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారికి చామన ఛాయ, నలుపు వస్త్రము, గోల్డెన్ కలర్ వస్త్రం ఉన్నటువంటిది, గోల్డెన్ కలర్ అంచున్నటువంటిది, బంగారపు అంచున్నటువంటిది, శ్వేతవర్ణపు అంచున్నటువంటిది వస్త్రాలని, చామన ఛాయలు, కచ్చరంగు వస్త్రాలని, ఆకుపచ్చ రంగు వస్త్రాలని, నలుపు వస్త్రాలని అమ్మవారికి అలంకరణ చేయాలి. అని అంధకారం నుంచి బయటపడేసేటువంటిది. కాబట్టి అలాంటి చీకటికి మారుపేరుగా అంచుల్ని కాంతికి వెలుగురేఖగా చూపించడానికి అర్థమైంది. మనటువంటి అంధకారం ఏమిటి? అరిషడ్ వర్గాలు నాశనం చేసుకోవడానికి వెలుగు. అలా వెలుగెవరు? అమ్మవారి ఆయుధం. అమ్మవారిని పూజిస్తే అంధకారం నుంచి బయటపడతాము. రాక్షసుల నుంచి, చెడ్డవారి నుంచి బయటపడి సుఖము, సంతోషము, ఆనందము మణిదీపవర్ణంలో చెప్పినట్టుగా అమ్మవారి లోకంలోకి ప్రవేశిస్తాం మనం. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. దానివల్ల మంచి అదృష్టాన్ని, ప్రయోజనాన్ని పొందుకుంటాం. ఈరోజు అమ్మవారికి ఇటువంటి అలంకరణ చేసి అమ్మవారికి ఈ చామంతి పూలు అంటే వంకాయ రంగు చామంతి పూల చేత, సంపెంగి పూల చేత, మరియు మల్లెపూల చేత, జాజి పూలతో, మరువముతో, ఇవాళ అమ్మవారిని మరువంతో పూజ చేయాలి.
ఈ వస్తువులతో అమ్మవారిని అర్చన చేసి పుష్పార్చన చేసి మళ్ళీ దుర్గా స్తోత్రంతోనే కుంకుమార్చన చేసుకొని అమ్మకి ప్రీతి అయినటువంటి ధూపము ఇవాళ తప్పకుండా అమ్మవారికి కూష్మాండ బలి ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి అమ్మవారి ముఖ ముందర కూష్మాండ పండుగ మనకి కొట్టేసి అమ్మవారికి బలి ఇవ్వాలి. కాస్త పసుపు కుంకులతో అమ్మవారికి చందనపు నీళ్ళని అమ్మవారికి కాస్త దిష్టి తీసి నీళ్లు పారబోసి తర్వాత అమ్మకి నివేదన చేయాలి. అంత శాంత స్వరూపమైనటువంటి తత్వం పొందుకోవాలి. అందుకే ఈరోజు మనం అమ్మవారిని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ విదస్రజాం పంచామృతితో చంద్ర నీళ్లతో పసుపు కుంకుమ నీళ్ళతో అమ్మవారిని చాలా ప్రసన్నంగా చేసుకుంటాం మనం. అంటే అమ్మవారి ఆవేశం తగ్గించాలి, లేకపోతే మనకి దివ్యమంగళ స్వరూపం కనబడదు. ఆవేశంతో అమ్మవారి చేతుల్లో నోటంత విషం ఉంటుంది. చెడ్డవాళ్ళ రక్తము గోల్డ్ ఇవన్నీ కూడా విషంతో సమానం. కాబట్టి అమ్మవారు అమ్మని తాగి విషతుల్యమైపోతుంది, తట్టుకోలేకపోతుంది. అందుకే ఎవరిని కనబడినా కోపంగా చూసేస్తుంటుంది. అందుకే భక్తులు భయపడతారు. అందుకే త్రిమూర్తులు వచ్చేసి ఆమెను కోరుకొని నిదానంగా అమ్మని శాంతపరిచేటువంటి తత్వమే మహిషాసుర మర్దిని అవతారం. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని నాశనం చేసుకొని సుఖమయ ఆనంద జీవనానికి మరో కారణమైనటువంటి తత్వమే మహిషాసుర మర్దిని. ఈరోజు అమ్మవారికి అలా అలంకారం చేసి ఇప్పుడు పుష్పాలతో పూజ చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని మరి నివేదన వరకు వచ్చాం. మనం ఏ నివేదన చేయాలి? ఇక్కడ కూడా అమ్మవారికి శాఖ పదార్థములు అంటే తోటకూరతో ఈ పదార్థాలు, చిలగడ దుంప నైవేద్యము, అలాగే మనకి చామగడ్డ పులుసు, అలాగే పొట్లకాయ తినేటువంటి పెరుగు పచ్చడి అంటారు దాన్ని, అలాగే పులిహోర, దద్యోదనము, చక్కెర పొంగలి, లడ్డు, బూందీ లడ్డు, రవ్వ కేసరి లడ్డు, రవ్వ లడ్డు, రవ్వ కేసరి, సగ్గు బియ్యము, అలాగే ఆవు పాలు, తేనె అమ్మవారికి నివేదన చేయాలి. ఇలా నివేదన చేసి అమ్మవారు కాస్త స్వస్థత చేకూరుతుంది, అంటే ఆవేశం తగ్గుతూ ఉంటుంది. తద్వారా మనకి మంచి ప్రసన్నమైనటువంటి రూపంతో రేపు అమ్మ కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మహిషాసుర మధ్యని పూజ చేసిన వారికి శత్రునాశనం, రోగనాశనం, అలాగే మనలోటువంటి పైత్య భావనలన్నీ కూడా క్రోధభావం తొలగిపోయి ఆనందమయ శుభయోగాన్ని పొందుకోవచ్చు అని తెలియజేసుకుంటూ ఇలా అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని సుఖమయ ఆనంద జీవనాన్ని అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.